ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మ చూపు మన మీద ఉన్నట్లయితే ప్రపంచంలో సాధ్యం కాని కార్యమంటూ ఏది కూడా ఉండదు. గ్రహాలు బాధిస్తున్నా, అనారోగ్యం పీడిస్తున్నా, విద్యలు వెనుకబడిపోతున్నా, వివాహం ఆలస్యమవుతున్నా, సమస్త దోషాలకు, జాతకాలకు అన్నటువంటి అనేక రకాల రుగ్మతలకి, దోషాలకి అత్యంత విశిష్టత కూడుతున్నటువంటి చండీ యాగం యొక్క ప్రయోజనాలు చెప్పనలవి కానిది అని వేద పండితులు మనకు సెలవిచ్చి ఉన్నారు. సో ఖచ్చితముగా చండీ యాగం మనం స్వయముగా చేయలేకపోయినప్పటికీ కూడా ఖచ్చితముగా చండీ యాగం చేస్తున్నప్పుడు ఆ యాగాన్ని మనం వీక్షించిన, ఆ యాగంలో భాగస్వాములైనా కూడా అమ్మ దయ మన మీద పుష్కలంగా ఉంటుంది. ఇక మనకు తిరిగి ఉండదని మనకు వేద పండితులు సెలవిచ్చి ఉన్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, శ్రీ మహాశక్తి స్వరూపిణి, కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవల్లి ఆ జగన్మాత యొక్క చండీ యాగం విశిష్టత ఒక్కసారి గమనిద్దాం. వేదవ్యాస మహర్షి రచించినటువంటి అష్టాదశ పురాణములందు శ్రీ మార్కాండేయ మహాపురాణము నందు శ్రీదేవి మహత్యం గురించి వర్ణించి చెప్పబడింది శ్రీ చండీ సప్తశతి. శ్రీ చండీ సప్తశతి అనగా ఏంటంటే 700 శ్లోకాలు కలిగినటువంటి అమ్మవారి చరిత్రను పారాయణము చేయటం. ఒక్కసారి గమనించండి, 700 శ్లోకాలు కలిగినటువంటి అమ్మవారి చరిత్రను కనుక మనం పారాయణం చేయడమే ఈ శ్రీ చండీ సప్తశతి. ఈ చండీ సప్తశతి హోమం చేయుట వలన అమ్మవారి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఆ తల్లి దయ, తల్లి చూపు మన మీద ఖచ్చితముగా ఉంటుంది. విద్య అయినా, ఉద్యోగమైనా అభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుంది. అంతేకాకుండా వ్యవసాయ అభివృద్ధి, వ్యాపారంలో లాభాలు, రాజ్యాధికారము, శీఘ్రంగా వివాహము, సత్సంతానము, గ్రామ అభివృద్ధియు మరియు జరుగుతుంది. భూత ప్రేత పిశాచాలు, బ్రహ్మ రాక్షస బాధలు, శత్రు బాధ అన్నీ కూడా, నరదిష్టి బాధ అన్నీ కూడా తొలగి మంచి సంపూర్ణ ఆరోగ్యవంతమే ఉండడమే కాకుండా చీకు చింత లేకుండా మానసిక ప్రశాంతత లభిస్తుందని సమస్త పురాణాలు ఘోషిస్తున్నాయి. చండీ సప్తశతిని 9 పర్యాయాలు పారాయణం చేయుట, 9 హోమకుండములతో హోమం చేయడాన్ని నవకుండాత్మక నవచండీ యాగము అంటారు. చండీ సప్తశతిని 9 సార్లు పారాయణం చేయుట, 9 హోమకుండములతో హోమం చేయడాన్ని నవకుండాత్మక నవచండీ యాగము అంటారు. సో ఖచ్చితంగా ఎక్కడైనా చండీ యాగం జరుగుతున్నప్పుడు మిస్ కావకండి, ఖచ్చితంగా అటెండ్ కాండి. ఆ యాగాన్ని చూసినా, హోమాన్ని చూసినా ఖచ్చితంగా అమ్మ దయ మన మీద ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. లైక్ చేయండి, షేర్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః.